ప్రార్థన అయిపోయాక ఒక ఆవిడ పిలిచింది భోజనానికని. సర్లే కదా అని పోయాను. వదిలేరా అన్నాను. అయినా వినలేదు. పాస్టర్ గారు భోజనానికి రండి అన్న. సర్లే కదా బాగా పిలుస్తుందని వెళ్ళాను. వెళ్ళాక అన్నం తెచ్చి పెట్టింది, కూర కూడా వేసింది. పెట్టేసి నా ఎదురుగా కూకున్నాను. ఎందుకురా తింటాండ్రా కన్నా అన్నాను. కాదండి, నేను మీరు తింటుంటే చూడాలి అంది. సర్లే కదని అలాగే ఇలాగే కలిపి అది ముద్ద తిన్నాను. తిన్నాక కదా మజ్జిగ కలిపిరారా అన్నాను. కలిపికొచ్చింది. కొద్దిగా తాగాను. తాగాక కొద్దిగా తేడాగా అనిపించింది. అమ్మ ఇందులో ఏం కలిపావురా అన్నాను. పాస్టర్ గారండి సాల్ట్ వేసానండి అంది. కాదమ్మా, ఈ తాగిన కాంచి కడుపులో గడబిడ అయిపోతుందమ్మా అన్నాను. పాస్టర్ గారు లోనికి వెళ్ళి చూతారని లోనికి వెళ్ళి చూసిందండి. చూశాక అందులో ఒక చరప్పొడి అయిందండి, సాల్ట్ పొద్దు. ఇక నా కడుపులో గడా తిప్పేసి బాత్రూమ్కి పరుగులెట్టానమ్మా. చూసారా భోజనానికి పిలిచి ఎంత పని చేసింది.